హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండి. అరుణాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను మన ఛానల్లో. చూద్దాం ఆ లక్కీ విన్నర్ ఎవరైతారో. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క మీ ఛానల్ మోనో అయింది కదా, గివ్ అవే ఇవ్వచ్చు కదా అని. సో అందుకని ప్లాన్ చేస్తున్నానండి. మోనో అయింది సిస్టర్, ఇంకా ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకోలేదు. $100 కావాలి కదా, అది $100 అవ్వాలంటే చాలా వెయిట్ చేయాలి మేము. కాక నేను లాంగ్ వీడియోస్ తక్కువ పోస్ట్ చేస్తాను, షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తాను కదా. సో $100 కావడానికి చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో చిన్న పాప ఉంది కదా, సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఫస్ట్ పేమెంట్ లేకుంటే కూడా 10K సబ్స్క్రైబర్స్ అయితే చాలండి, ఇచ్చేస్తాను గివ్ అవే అనేది. గివ్ అవే ఏమి ఇస్తాననేది ఈ వీడియోలోనే చెప్తానండి. చూడండి లాస్ట్ వరకు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే కామెంట్స్లో చెప్పండి, వేరేది ప్లాన్ చేద్దాం. ఇక మా బాబుకి అయితే టిఫిన్ రెడీ చేస్తున్నానండి. లంచ్ బాక్స్ ఇచ్చేస్తున్నాను. 8:30కి అంతా స్కూల్లో ఉండాలి బాబు. పాపకు కూడా టిఫిన్ అనేది చేపించానండి. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అనేది చేస్తాను. మీరు చేశారా? ఇక చాలా మందికి డౌట్ ఉంటుంది, అక్క మీరు ఎక్కువగా షార్ట్సే పెడతారు కదా, ఎలా మోనో అయిందని. నేను లైవ్ అనేది ఎక్కువ చేశానండి. సో అందువల్లే మోనో అయింది. ఒకరు కామెంట్ చేశారు, అక్క మాకు యూట్యూబ్ చేయాలని ఉన్నామక్క, అయినా మాకు కొంచెం భయంగా ఉంది, ఏం చేయాలో చెప్పని. స్టార్టింగ్లో అందరికీ భయం ఉంటుందండి. చేస్తా అలవాటు అయిపోతుంది. ఇక నా నాస్టా కూడా కంప్లీట్ అయిపోయింది, టీ కూడా తాగేశాను. ఇక వంట ఏం చేయాలో చూద్దాం. ఇటు చూడండి, పాలకూర అంట ఎంత చిన్నగా తెచ్చారు మా ఆయన. దీంట్లో ఆకులు తక్కువ, గడ్డి ఎక్కువ ఉందండి. చూడండి, 2 వలిస్తే ఇంత కొంచెం అయిందండి. ఇక నేను పప్పులో పాలకూర, మెంతెకూర ఉంటే మెంతెకూర కూడా వేస్తానండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ కడిగి వేసేస్తాను ఒకేసారి. మీరేం చేసుకున్నారు వంట కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అన్నం, పప్పు, బీన్స్ నిన్ననే కట్ చేసి పెట్టుకున్నాను. సో అది వంట చేయడం అంతే. మా ఇంట్లో మా ఆయనకి అన్నం అనేది పొడి ఉండాలండి. మా చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం నేను కొంచెం ముద్దగా చేస్తాను. వాళ్ళకి సపరేటు, మా ఆయనకు నాకు సపరేట్ చేసుకుంటాను. కొంచెం వీళ్ళు ఉదురుగా కావాలంటారు, సో అందుకోసం వీళ్ళకి సపరేట్ చేసేస్తాను. ఇక పప్పు చేస్తున్నాను కదా, దాంట్లో అన్నీ వేసేస్తున్నాను. పసుపు, కారం, కొంచెం నూనె అనేది వేస్తానండి. పప్పు అయిపోతే ఇక అన్నము, బీన్స్ చేసేదే. ఈరోజు పెద్ద పని పెట్టుకున్నానండి, అదేమనేది చూపిస్తాను. మీరు నవ్వొద్దండి, చూడండి అంతే, ఓకేనా. ఇంకా కిచెన్ కట్ట మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. చూడండి ఎంత ఇది వచ్చిందో. పాలకూర తక్కువ, గడ్డి ఎక్కువ ఉందండి దాంట్లో. ఇంకా బియ్యం కడిగి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇది అయ్యే వరకు ఇది నానపెడతానండి. ఒక 15-20 మినిట్స్ అయినా నానపెడతాను బియ్యం అనేది, పాతవి. సో అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా, 20 మినిట్స్ లేకుంటే హాఫ్ అన్ అవర్ అయినా నానపెడతాను. పప్పు విజిల్స్ వస్తుంది అంతవరకు నానపెడతా. మా అమ్మ వాళ్ళ సైడ్ గంజి వంచుతారండి, మా అత్త వాళ్ళ సైడ్ వంచరు, బలం అంతా పోయిస్తుంది అంటారు. సో ఫస్ట్ నుంచి అంతే, కుక్కర్లోనే చేస్తాను అన్నం అనేది. ఇది 20 లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానపెడతాను. మా ఆయనకి ఉదురు కావాలి కదా అన్నము, సో కొంచెం ఒక 4-5 చుక్కలు మంచి నూనె అనేది వేస్తానండి. సో అది నానే లోపల నేను కొంచెం సింక్లో సామాన్లు ఉన్నాయి, అవి కడిగేస్తాను. ఒక పని అయిపోతుంది. ఇంకా పెద్ద పని అన్నాను కదా, అది చేసుకోవాలి. చూద్దాం, ఇది అయిపోతే చేద్దాం. ఇక పాపకి కొంచెం ఫీవర్ ఉందండి 2 డేస్ నుంచి, అందుకే పారాసిటమాల్ వేస్తున్నాను. పాపకి అప్పుడే స్నానం అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది. టానిక్ మాత్రం ఏడుదండి, బాగానే తాగేస్తుంది పాపం. అదే టైం అయిపోయిందని ఇంకా సామాన్లు కడిగేది ఉంటే కూడా టానిక్ అనేది వేసేస్తాను. కరెక్ట్ టైంకి వేస్తే మాత్రం త్వరగా నయం అయిపోతుంది. ఇక సామాన్లు కూడా అయిపోయినాయి, ఒక పని అయిపోయింది నాది. ఇక పప్పు రామి తిరువాత పెట్టాలి. చూడండి పప్పు అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో. అన్నం పెట్టేస్తాము. 20 మినిట్స్ అయిపోయిందండి, సామాన్లు కడిగే లోపలనే 20 మినిట్స్ అయిపోయింది. సో అన్నం, పప్పు రెడీ అయిపోతే బీన్స్ ఒకటి చేయాలి. ఇక యూట్యూబ్ చేసేటప్పుడు భయం అవుతుంది కదా కానీ అడిగినారు కదా సిస్టరు, వాళ్ళకి చెప్తున్నాను అనమాట.
ఫస్ట్ టైం అంటే కొంచెం భయంగానే ఉంటుందండి. అది వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా, వీడియో తీయాలంటే కూడా కొంచెం భయంగానే ఉంటుంది. వస్తా వస్తా అలవాటు అనేది అయిపోతుంది. స్టార్ట్ చేయండి. ఏ పనైనా మొదట్లో కొంచెం భయంగానే ఉంటుంది కదండి. కొత్త ట్రై చేస్తే కొత్తగా అలాగే భయం అనేది ఉంటుంది. చేస్తా చేస్తా అలవాటు అనేది అయిపోతుంది. నాకు కూడా వాయిస్ ఓవర్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మేము ఇంట్లో హిందీ మాట్లాడతామండి. సో ఇక్కడ వచ్చేసి తెలుగు. ప్రజెంట్ ఉండేది మేము ఆంధ్రాలో. సో అందుకని తెలుగు. ఎక్కడైనా షాప్కి పోతే కూడా తెలుగునే, అక్కపక్క వాళ్ళతో కూడా తెలుగునే మాట్లాడేది. సో ఇక వంట పని అంతే అయిపోయింది. ఇక పెద్ద పని అన్నాను కదా, చూడండి ఇదే. ఏమక్క చీరలు బిజినెస్ ఏమైనా పెడుతున్నావా అనుకోవద్దండి. ఇవి అన్నీ నా చీరలే. నీ చీరనే లేక ఎందుకు ఇలా వేసినావు అంటున్నారా? పట్టు చీరలు అంటే ఎక్కువగా కట్టునండి. ఒక సూట్ కేసులో ఎత్తి పెట్టేస్తాను. అమ్మ ఎప్పుడైనా రాని అరుస్తూ ఉంటుంది. కొంచెం గాలికి ఎయ్యి, లేకుంటే పడైపోతాయి అని ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. సో మొన్న వనభోజాలకి పోయినాం కదా, సో అప్పుడు ఒక చీర కట్టుకున్నాను అనమాట. సో అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. సో అందుకని ఈరోజు ఇట్లా వేసాను. నైట్కి వేసాను, పొద్దునకంతా ఫోల్డ్ చేసి పెట్టేస్తామని. సో ఇంకొక విషయం ఏమిటంటే, ఒక సిస్టర్ గివ్ అవే ఇవ్వచ్చు కదా అని అడిగారు కదా. సో వాళ్ళ కోసం కూడా ఒక చీర అనేది తీసి పెట్టాను. దీంట్లో నేను కొనినవి ఏమీ లేదండి. అంత అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇచ్చినవే చీరలు, కొనిచ్చినవి. గ్రీన్ కలర్ కూడా బాగుంది అండి. చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు దీంట్లో ఏ కలర్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి, చూద్దాం. ఇది వచ్చేసి మెరూన్ అండి. కలర్ మాత్రం సూపర్గా ఉందండి. బార్డర్ కూడా బాగా ఇచ్చారు. సో ఇది కూడా 2-3 టైమ్స్ కట్టింటానంటే అంతే, ఎక్కువగా ఏం కట్టలేదు. సో మడత పెడుతున్నాను. మన ఆడవాళ్ళు అంతే కదండి, కొనడం బీరువాలో దాచిపెట్టడం, కొనడం బీరువాలో దాచిపెట్టడం. సో వాళ్ళు కొనిపించేటప్పుడు మేము డ్రెస్సులే వేసుకుంటాం, మేము చీరలు కట్టాం అంటే చాలా కోపం వస్తుంది కదా. సో వాళ్ళు ఇప్పిస్తానంటే తీసుకుని ఇస్తాను. ఎక్కువగా కట్టాను అనమాట. ఇది గ్రీన్ కలర్ మాత్రం సూపర్గా ఉందండి. ఇది కూడా ఒక 3-4 టైమ్స్ కట్టాను. పెళ్ళిళ్ళప్పుడు, మ్యారేజ్ అలా వెళ్తాం కదా, సో అప్పుడు కట్టాను. గుడికి కూడా పోయేటప్పుడు కొంచెం తక్కువగానే కడతానండి, లైట్ వెయిట్వి కడతాను. సో పట్టు చీరలు క్యారీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. సో చూడండి, ఇది వచ్చేసి వంకాయ కలర్ అంటారు కదా, సో ఆ కలర్. ఇది కూడా చాలా బాగుంది చీర. బార్డర్ వచ్చేసి, ఇవి వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు లైట్ గ్రీన్లో ఇచ్చారు. బార్డర్ కూడా చాలా బాగుంది. అన్ని బ్లౌజెస్ మాత్రం కుట్టించి పెట్టింటానండి, అలాగే పెట్టాను. తీసుకున్నాను అంటే బ్లౌజెస్ కుట్టించి పెట్టేస్తాను. సో ఇది కూడా మడత పెట్టి దాచిపెట్టడం అంతే నా పని. దీంట్లో మీకు ఏ కలర్ నచ్చిందో చెప్పడం మర్చిపోవద్దండి. ఇంకొకటి వచ్చేసి ఇది, ఈ కలర్ కూడా బాగుంది, లైట్ కలర్. ఇది 2 టైమ్స్ ఏమో కట్టానండి అంతే. బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చింది. అది పళ్ళు అన్నమాట. ఇది కూడా ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. సో మీ ఇంట్లో కూడా పట్టు చీరలు ఉంటాయి కదండి. ఒక 6 మంత్స్కి లేకుంటే 1 ఇయర్కి ఇలా గాలి తగిలేలాగా 1 డే అంతా బయట పెట్టండి, లేకుంటే పాడైపోతాయి చీరలు అనేవి. మడతలు వేసింటాం కదా, సో అది అలాగే మడతలు పెట్టి పాడైపోతాయి. అమ్మ చీర ఒక 2 అలాగే అయినాయండి. సో అమ్మ ఎప్పుడు వచ్చినా నాకే అరుస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఇది నా పెళ్ళి చీర చూపిస్తున్నాను. చాలా బాగుందండి. ఇది కలర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒక 4 టైమ్స్ కట్టానండి. వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, అలాగే నా మ్యారేజ్కి. దగ్గర నుంచి చూపిస్తాను రండి, చీర ఎలా ఉందో చెప్పండి. నాకంటూ కలర్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. సో క్యూట్ కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక గివ్ అవేకి చూపించిన చీర చూపియక అన్నీ నీ చీరలే చూపిస్తున్నావు అంటారా? చూపిస్తాను ఉండండి. ఇదంతా మడత వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. సో ఆ చీర మాత్రం క్లియర్గా చూపిస్తా.
ఇంకా బ్లౌజులు కూడా అలాగే వేసేస్తానండి. 1 డే మొత్తం బయట పెట్టేస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇక ఈ కలర్ అంటే నాకు చాలా ఫేవరెట్ అండి. చాలా బాగుంది ఈ చీర కూడా. గ్రీన్ కలర్, బార్డర్ కూడా బాగుంది నైస్గా. సో గివ్ అవే అన్నాను కదండి, ఇదే చూడండి చీర ఎలా ఉందో చెప్పండి. ఎందుకక్క ఇది ఇస్తున్నానంటారా? నా దగ్గర 3-4 కలర్స్ ఉన్నాయండి. అమ్మకి తీసుకునేటప్పుడు నాకు కూడా తీసుకున్నారంట. సో అది తెచ్చిచ్చారు. సో కలర్ ఉంది కదమ్మా అని ఆల్రెడీ నా దగ్గర 2-3 కలర్స్ ఉన్నాయండి ఈ కలర్లో. సో రిటర్న్ ఇద్దామంటే ఎందుకులేమో ఉన్నిలే అని పెట్టుకున్నాను. సో గివ్ అవేకి ప్లాన్ చేద్దామని. చూడండి ఇదా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. శారీ మాత్రం ఇలా బుడ్డిస్ లాగా వచ్చాయి పెద్ద పెద్దవి. ఇది వచ్చేసి పల్లో చూడండి ఎంత క్యూట్గా ఉందో. వీడియోలో క్లారిటీగా లేదండి, బయట మాత్రం చాలా క్యూట్గా ఉంది కలర్. లైటింగ్ వల్ల సరిగ్గా కనపడడం లేదు డిజైన్ అనేది. చూడండి. లేదక్క మాకు పట్టు చీర వద్దు, మాకు ఫ్యాన్సీ చీర కావాలంటే కూడా ఎక్కువగా కామెంట్స్ అవి వస్తే అదే ఇచ్చేస్తానండి. ఇది మాత్రం నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక చాయిస్ మీ ఇష్టం. మా ఛానల్కి ఎక్కువగా ఎవరు సపోర్ట్ చేస్తారో అందులో ఒకరికి అనేది ఇస్తాను. చూద్దాం ఆ లక్కీ విన్నర్ ఎవరు అనేది. ఇక ప్యాక్ చేసి ఇది కూడా పట్టు చీరలోనే పెట్టేస్తానండి. ఇది కూడా పట్టు చీరనే అండి. సో అన్నీ కలిపి పెట్టేస్తాను. చూద్దాం ఈ లక్కీ విన్నర్ ఎవరైతారో అనేది. ఏం లేదండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మీకైతే ఈ వీడియో నచ్చితే. ఇక చూద్దాం 10K ఫాలోవర్స్ ఎప్పుడైతుందో అని. సో నేను కూడా వెయిటింగ్ అండి. ఇక గివ్ అవే శారీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దండి. బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.